హలో, హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మనకి వేసవకాలం వచ్చేసింది. మామిడికాయలు అయిపోయినాయి. ఇప్పుడు మామిడి పండ్లు అయిపోతున్నాయి. మామిడి పండ్లు చక్కగా తెచ్చుకొని నేను మిల్క్ వేసి షేక్ మ్యాంగో మిల్క్ షేక్ చేశానండి. ఎంత బాగుంటుందంటే నిజంగా అండి, నిన్న కూడా చేసుకొని తాగామండి. ఈరోజు నేను వీడియోలో పెట్టాలని చెప్పి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి పళ్ళన్నీ మిక్సీలో వేసి తర్వాత దాంట్లో మిల్క్ వేసి కొంచెం డ్రై నట్స్ అవి వేసి ఇదిగోండి గ్లాసుల్లో వేసి మీకు మీ ముందు ఉంచానండి. అలాగే మీదన జీడిపప్పు పలుకులు కూడా వేసానండి. ఎందుకంటే మనము మామిడిపండు జ్యూస్ అలా తాగుతూ ఉంటుంటే అవి జీడిపప్పులు మన నోటి తగులుతూ ఉంటుంటే క్రంచీ క్రంచిగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. అది కాకుండా మన ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కాబట్టి ఎంత కూల్గా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో, తాగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఈ ఒక్క నెలగానే వెళ్ళిపోయిందంటే మళ్ళీ మనకి మామిడి పండ్లు దొరకవు, మామిడికాయలు రావు. అలాగే మనం ఏది చేసుకోవాలన్నా కూడా ఇంకా మామిడికాయ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనండి. అందువల్ల ఇప్పుడు ఈ నెల అంతా కూడా మనకి మామిడి పండ్లు చాలా పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి ఎవరమైనా సరే, ఎక్కడ అమ్మినా సరే, ఎక్కడున్నా సరే, మనం వెళ్ళినప్పుడు కనిపించినా సరే చక్కగా కొని తెచ్చేసుకొని హాయిగా జ్యూసులు కానీ లేదంటే పీసెస్లా కట్ చేసుకొని తినటం కానీ లేదనంటే జామ్లాగా తయారు చేయటం కానీ లేదంటే కేక్ లాగా రెడీ చేసుకోవటం కానీ ఏదో ఒక ఇది విధంగా చూడటానికి కంటికి ఎంతో అందంగా కనబడాలి. మనం ఏదైనా తీసుకునేటప్పుడు అది అందంగా ఉంది అని అంటే మాత్రం మనం ఎంత దూరం ఉన్నా కూడా దగ్గరికి వెళ్ళిపోయి ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది తాగితే బాగుంటుంది, ఇది ఎంత రేటు ఉన్నా పర్వాలేదు అనే విధంలో మనం ఉంటామండి. అందువల్ల ఈ నెలంతా కూడా మనకు పుష్కలంగా దొరికే ఈ మామిడి పండు అది కూడా 1 ఇయర్కి ఒక్కసారే వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ మంత్ కానీ దాటిపోయిందంటే మళ్ళీ మనకు దొరకమన్నా దొరకవండి. ఇప్పుడేనండి మంచి ఫ్రూట్స్ అంటే మళ్ళీ తర్వాత 6 మంత్స్ తర్వాత కూడా కొన్ని చెట్లకు వస్తాయి, కానీ ఆ పండ్లు అంత రుచి ఉండవు. ఇది ఇప్పుడు వేసవకాలంలో వచ్చేవే, ఈ మే నెలలో వచ్చేవే మనకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏ విధంగా చేసుకున్నా కూడా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే చాలా ఉంటుంది. మన నాలుకల మీద ఇలా వేయగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అబ్బా ఎంత బాగుంది, ఇంక ఇదే లోకం అన్నట్టుగా అయిపోతామండి. అలా ఉంటుందన్నమాట. అందువల్ల నేను కూడా అండి జ్యూసులు చేశాను, కొన్ని కొన్ని రెసిపీస్ అలా చేస్తున్నాను, పెడుతున్నాను. అలాగే ఈరోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాము. ఇంకా కాసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగిన తర్వాత అప్పుడు ఇడ్లీయో దోశో లేకపోతే ఇంకా వేరే ఏ విధంగా అయినా చేసుకొని తినటం అనేది జరుగుతుంది. ముందుగా అయితే మాత్రం ఇది తీసుకుంటామండి. నచ్చిందా అండి? మామిడి పండ్లు మాత్రం నిజంగా అండి చాలా 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 విటమిన్స్ ఉంటాయండి. అలాగే మనకి అది తీసుకోవటం వల్ల మనకు చాలా మంచిదండి ఆరోగ్యం. అన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి, కానీ అందులో మామిడి పండ్లు ఇంకా చాలా అనమాట, అన్ని విధాలుగా మనకి ప్రయోజనం ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోవాలండి. కాస్ట్ ఉన్నా సరే కొనుక్కోవాలండి. 4 కొనుక్కునే దగ్గర 2 కొనుక్కుందాం, 2 దగ్గర 1 కొనుక్కుందాం. మనము అక్కడ ప్రైజ్ని బట్టి మనము హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకొక వారం అయితే కొంచెం ఇంకా రేట్లు కూడా తగ్గుతాయండి. అందరూ తెచ్చుకోండి. అందరూ అన్ని రకాలుగా ఎవరికి నచ్చే విధంగా, ఎవరి నోటికి మెచ్చే విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు చేసుకొని హ్యాపీగా కడుపులోకి తీసుకోండి. మళ్ళీ మళ్ళీ రావండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా కాదు, నెక్స్ట్ ఇయర్ బెటర్ లక్ అండి. మళ్ళీ 2025లోనే వస్తాయి మళ్ళీ. అందువల్ల అందరూ తెచ్చుకోండి, ఆనందంగా చేసుకోండి, ఆనందంగా ఉండండి. అలాగే మేము కూడా తెచ్చుకున్నామండి, హ్యాపీగా అన్నీ చేస్తున్నాను, అలాగే తింటున్నాము, హాయిగా ఉంటున్నాము, ఎంతో సంతోషంగా ఉంటున్నామండి. చూడండి ఇప్పుడు ఈ క్లాసులతో నేను పెట్టానా, వితిన్ సెకండ్స్లో ఎప్పుడు తాగుదామా అన్న ఆలోచనలో ఉన్నానండి. అలాగే మా పిల్లలు కూడా అండి, అందరికీ అసలు ఎవరికి ఇష్టం ఉండవండి, అందరికీ ఇష్టమే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమేనండి. మామిడి కాయ అంటేనే ఇష్టం, అలాగే మామిడి పండు అంటే ఇంకా ఇష్టం అండి. నచ్చిందా అండి? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో నా మాటలు ఎలా ఉన్నాయి, అలాగే నేను చేసే జ్యూస్ ఏ విధంగా ఉన్నది అనేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.